హాయ్ ఫ్రెండ్. ప్రజెంట్ అయితే కారంపూడి మండలం సింగరుట్ల గ్రామం అంటే పేట శనగల్ల అంటారు. ఆ ఊర్లోంచి లోపలికి రావచ్చు, వినికొండ సైడ్ నుంచి కూడా రావచ్చు. ఇక్కడ ఏంటంటే స్వయం లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ అని చెప్పే కదా. సో ఇప్పుడు కాదు, ఒక సంవత్సరం అంటూ ఏం లేదు. ఇప్పుడు దేవతల టైంలో వాళ్ళు చూసి గుర్తించారు. తర్వాత కొంతమంది మునులు, ఋషులు, తర్వాత రాజులు, అలా ఒక ఆర్డర్లు అయితే వచ్చింది. టెంపుల్ లాస్ట్ వీడియోలో చూపించాను. తర్వాత పక్కనే ఒక కోనేరు ఉందని చెప్పే కదా. సో ఈ టెంపుల్ ఎప్పుడైతే దేవతలు చూశారో అప్పటి నుంచి ఆ కోనేరు కూడా పుట్టిందనమాట. ఇక్కడ చూడండి, స్వయంగా ఇక్కడ కొండ లోపలికి లక్ష్మీనరసింహస్వామి ఎలాగైతే స్వయంగా వచ్చారో, ఇక్కడ వాటర్ కూడా భూమిలోంచి ఇంకుతూ ఉంటుంది అనమాట. అంటే పైకి వస్తూ ఉంటుంది మొత్తం కూడా, అంటే ఊరుతుంది. చూడండి వాటరు అసలు ఎక్కడి నుంచి వస్తుంది ఏందనేది ఎవరికి కూడా తెలియదు. చాలామంది కనిపెడదామని చూశారు కానీ ఎవరికి అర్థం కాలేదు. నీళ్లు తోడేకుంది, నీళ్లు వస్తూ ఉంటాయి ఇక్కడ మాత్రమే. అది కూడా ఎండాకాలమైనా వానాకాలం, చలికాలం ఎలాంటి సంబంధం ఏం లేదు. వర్షాలు పడితే ఇంకా ఇక్కడ ఒక పెద్ద వాటర్ ఫాల్ లాగా ఏర్పడుతుంది. చూడండి ఎట్లా ఉందో. ఇది మొత్తం నిండిపోయి పైనుంచి నీళ్ళు యువతలకు కూడా వస్తాయి, అంత పెద్దగా వస్తాయి అన్నమాట వాటర్. చూడండి ఇక్కడ పక్కనే మనకి శివలింగం కూడా ఉంది. ఏంటంటే పూర్వం ఇక్కడ కొంతమంది యోగులు, మునులు, ఋషులు ఉంటారు కదా, వాళ్ళు మెడిటేషన్ చేసుకునేవాళ్ళు. మెడిటేషన్ చేసుకునేటప్పుడు ఏంటంటే శివలింగాన్ని ప్రతిష్ఠించారు. ఇంకా అక్కడ నీళ్ళు వాటర్ తీసుకొచ్చేవాళ్ళు, ఇక్కడ అభిషేకాలు చేస్తూ ఉండేవాళ్ళు. ఇంకోటి పైనుంచి చాలా టాప్ నుంచి వాటర్ పైనుంచి వస్తూ ఉండేవి. ఎందుకంటే మొత్తం కూడా ఇదంతా నల్లమల్ల ఫారెస్ట్ కదా, కొండల్లో వచ్చే వాటర్ మొత్తం కూడా ఆ టైంకి ఒక వాటర్ ఫాల్స్ లాగా ఏర్పడింది. అది కూడా వర్షాలు పడుతున్న టైంలోనే దాన్ని చూడొచ్చు. చూడండి ఎట్లా ఉందో. ఇదంతా టెంపుల్ లొకేషన్, టెంపుల్ ఉండే ఏరియా మొత్తం కూడా. శివలింగం అని చెప్పే కదా, శివలింగం వచ్చేసరికి ఇది కొండ కిందే ఉంటుంది. అదిగోండి, భూమి లోపలికి ఇంకా చాలా అడుగులు ఉంది, భూమి పైకి మాత్రం కొంచెం కనిపిస్తూ ఉంటుంది మనకి. పక్కనే నంది విగ్రహం, ఇంకా చాలా ఉంటాయిలేండి పటాలు అవన్నీ. మెయిన్ మనకేంటంటే ఇక్కడ ఆ శివలింగం కోనేరు, ఎప్పుడు కోనేరు 24 అవర్స్ వాటర్ అయితే ఎప్పుడు ఉంటూనే ఉంటాయి. చూడండి, ఇంకా దీంట్లో వచ్చే వాటరే మోటార్లు పెట్టుకొని టెంపుల్ మొత్తానికి యూజ్ చేసుకుంటూ ఉంటారు. అలాంటి కోనేరు మొత్తం కూడా. పక్కనే మనకి ఒక చిన్న గుహ కూడా ఉంది. ఇక్కడ స్వామివారికి ఏంటంటే ఒక నాగుపాము కాపలాగా ఉంటుందంట. ఇక్కడ వాళ్ళు చెప్పారు. మరి ఆ నాగుపాము ఎక్కువ ఏంటంటే ఈ కోనేరు దగ్గరే ఉంటుందంట. కోనేరుకి బ్యాక్ సైడ్ ఒక గుహ ఉంది, ఆ గుహలోనే ఉంటుందని చెప్పారు. ఆ పక్కనే ఉన్న గుహ లోపలికి మనం వెళ్ళలేము, ఎందుకంటే మొత్తం కూడా చీకటిగా ఉంటుంది, అసలు ఏం కనిపించదు, ఒక్క లైట్ కూడా ఉండదు. ఆ గుహ లోపల కూడా ఎవరిని అలౌ చేయడం లేదు, ఎందుకంటే ఇక్కడ తిరిగే పాము కూడా ఇక్కడిక్కడే ఉంటుంది, గుహ లోపలికి వెళ్ళి వస్తున్నట్టు చాలామందికి కనిపించింది. సో మనం వెళ్ళలేము. ఇదిగోండి ఆ చీకటి గురించి చూసారా, మొత్తం కనిపించకుండా. అదిగోండి అదే అక్కడ గుహ ఉన్నట్టు కూడా ఎవరికి కూడా అర్థం కాదు. అది చాలా దగ్గర నుంచి చూస్తేనే, మీకు అబ్జర్వ్ చేస్తేనే అర్థమైద్ది. ఇదిగోండి లోపలికి ఉంటుంది, చాలా డేంజరు. సో నేను చాలా వరకు ఏంటంటే గుహ లోపలికి అయితే వెళ్ళడం లేదు. చెప్పే కదా పాము ఉందని, పాము ఉన్నప్పుడు మనం వెళ్ళకూడదు. సరే, ఇంకా టెంపుల్ మొత్తం కూడా ఇదే ఫ్రెండ్స్. ఇంకా మనకి పక్కన ఒక గుహలో అమ్మవారి టెంపుల్ కూడా ఉంది, పక్కనే ఉంది. అదొక వీడియో చేస్తాను, నెక్స్ట్ వీడియో దాంతో వస్తాను మళ్ళీ. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే.